డెలివరెన్స్, ఒక విడుదల కోసం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మీకు గత వర్తమానంలో ఒకటి చెప్పా, ప్రపంచ ప్రజల యొక్క శత్రుశక్తి నుండి విడుదల పొందడానికి ఒకే ఒక్క వ్యక్తి మరణించాడని చెప్పాను. ఆయన ప్రభుని యేసు అని చెప్పాను. ఏమని చెప్పాను? ప్రభుని యేసు. చూడండి, బ్రిటిష్ వాళ్ళ నుంచి మన వాళ్ళు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ అక్కడున్న ఇశ్రాయేలీయులు ఐగుప్తుని స్వాధీనం చేసుకోలేదు. ఐగుప్తుని విడిచి బయటికి రావడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అక్కడ దెర్ ఇస్ నో ఎనీ ఛాన్స్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఈజిప్ట్ అనే మాట, బయటికి రావడానికి లేదు. వాళ్ళు ఆ దేశం విడిచి బయటికి రావాలి, ఏళ్ళు ఈ దేశం నుండి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు బయటకు వచ్చి ప్రయాణించాలి, ప్రయాణించి కనాను చేరాలి. సరే, ఇది సిస్టమ్. కానీ వాళ్ళకి ఒక సంపూర్ణమైన విడుదల కొరకు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని మనం గమనించాలి. కనుక ఇది వర్తమానమో చూద్దాము. మొదటి నుంచి ఇది 2-3 భాగాలు కూడా ఉంటాయేమో అనుకుంటున్నాను. మరొక భాగం ఖచ్చితంగా మీకు ముందుంచుతాను. మోషే దేవుని యొక్క ప్రవక్త. రికార్డింగ్ మొదలుపెట్టారా? మోషే అతడొక సంపూర్ణుడు. ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు దేవుడు మోషేని జన్మింపజేశాడు. ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు, అంతే. లేకపోతే అందరినీ జన్మింపజేయడు, అందరినీ ప్రవక్తగా ఎన్నుకోడు, అందరినీ నా భార్య అని అండైనా ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు ఒక ప్రవక్తని జన్మింపజేసినట్లే ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు ఒక వధువుని కూడా ఆయన జన్మింపజేశాడు. ఆ వధువు నిమిత్తము ఒక వర్తమానమును కూడా సిద్ధపరిచాడు. సిద్ధపరచకుండా, సిద్ధపడు లేకుండా ఏమి చేయడు, భోజనములు సిద్ధపరచండి అన్నాడు ఆయన ఒక చోట. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందండి క్రైస్తవ్యము. ఆమెను హల్లెలూయా. ఏమన్నాడండి? అతడిని ఒక సంపూర్ణుడిగా చేశాడు. దేవుడు ఒక పనికి ఒకరు అవసరమైనప్పుడు వారిని ఆయన సంపూర్ణులుగా చేస్తాడు. ఒక వ్యక్తి, దేవునికి ఒక వ్యక్తి అవసరమైనప్పుడు ఆ వ్యక్తిని దేవుడు సంపూర్ణునిగా చేస్తాడు. అది ఏమాత్రం ఈ అతనిలో నలకలు ఉండనివ్వడం, సమస్తమును వడగట్టేస్తాడు. 40 ఏళ్ళు అరణ్యంలో అతను ఏం చేశాడు? శుభ్రంగా వడగట్టి తను ఒక గొర్రెలాగా అయిపోయాడు. ఏమయ్యాడు? అంతే. అప్పుడు ఆ సమయంలో దేవుడు అతను పిలుస్తున్నాడు. దానికి ముందేమన్నా తెలుసా? జన్మింపచేశాడు అన్నాను. అన్ని విద్యలు నేర్చుకునేలా చేసింది దేవుడేనంట. అన్ని రాజ విద్యలు నేర్చుకునేలా చేసింది దేవుడే. అన్ని విద్యల నుండి విడిపించింది కూడా దేవుడే. చివరికి ఒక గొర్రెగా మార్చింది కూడా దేవుడే. తన ప్రజలను గొర్రెలుగా చేసి నడిపించగల శక్తి ఆయనలో ఉంచింది కూడా దేవుడే. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. కనికిరే ప్రియులారా, ఏ పనికైతే పిలుస్తాడో ఆ పని యొక్క సంపూర్ణతను అతనిలో ఉంచుతాడు. ఏ పనికైతే దేవుడు మనల్ని పిలిచాడో ఆ పని యొక్క సంపూర్ణత అతనిలో ఉంచుతాడు. కాపరంటే కాపరిగానే ఉంటాడు, ప్రవక్త అంటే ప్రవక్తలా ఉంటాడు, అపస్తులుడంటే అపస్తులనే ఉంటాడు. ఒక కార్యాలయంలోనికి మరొకరు ప్రవేశించడానికి వీలు లేదు. ప్రవక్త కార్యాలయం కాపరి వెళ్ళలేడు, కాపరి కార్యాలయంలోకి ప్రవక్త రాలేడు. ఆయన పనిని విభజించి ఇచ్చాడు. కొత్త నిబంధనలో ఎన్ని రకముల పరిచర్య ఉంది? పాత నిబంధనలో పరిచర్య ధర్మం పెంచాడు. భౌతిక ధర్మము నుండి ఆత్మీయ ధర్మానికి తీసుకొచ్చాడు. సరే, మనం ఈ వర్తమానం కొంచెం వినాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు. చక్కని ప్రవచనం. అతనిలో పిలవబడిన వానిలో ఆయన యొక్క చిత్తమును ఉంచును. అవునా? మోషేలో ఎవరి చిత్తం ఉంది? అవును, చెప్పేశాడు. ఆ ప్రజలు నీ వల్ల బయటకు వస్తారు నాయన, ఇంకెవరిని ఎన్నుకోలేదు, నువ్వు మాత్రం నేను నీకు తోడుగా ఉన్నాను, అంతే. దైవ చిత్తము ఎవరిలో ఉంది? మోషేలో ఉంది. దైవ చిత్తం ఎవరిలో ఉంది? మోషే ఇప్పుడు ఏమైనాడు? ప్రవక్త అయినాడు. మోషే మరి ఏమైనాడు? నాయకుడు అయినాడు.
అంతే. ఓ పక్క ప్రజలకు నాయకుడు, ఓ పక్క దేవుని యొక్క ప్రవక్త. రెండు రకముల పాత్రలను ఏకకాలంలో పోషిస్తూ అతడు తన ప్రజలను ఆ శర నుండి బయటికి తేగోరుతున్నాడు. ఎందుకంటే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ ప్రజలను నేను విడిపిస్తాను, విడిపించడానికి నేను ఒక వ్యక్తిని పంపిస్తాను, అందుకే నాకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను. మీరు వినండి చక్కగానే. హల్లెలూయా. ఎవరి నిమిత్తం ఇది ఏర్పరిచాడో వారేంటారు ఇది. కనుకనే అతనిని అన్ని రీతులుగాను మలిచి, ప్రవక్త ఏం చేశాడు? అన్ని రీతులుగా మలుస్తున్నాడు, అన్ని రీతులుగా చెక్కుతున్నాడు. నిన్ను మలచకపోతే కుమ్మరివాడు కుండను మలిచిపోతే కుండ మట్టి కుండ అవుద్దా? అవుతుందా? అప్పుడు ఆ కుండ మట్టిని తీసుకుని మలచకపోతే కుండ అవుతావు, కానీ ప్రవక్తని మోసని తీసుకుని మలచకపోతే ప్రవక్త అవడవు. అతన్ని అన్ని రకాల గొప్పలు చెక్కేస్తాడు. శిల్పి ఉన్నాడు, శిలను తీసుకుంటాడు. అది ముందు మట్టి, సరే, తర్వాత కుండ, తర్వాత ముందది శిల, ఆ తర్వాత శిల్పము. అన్ని రకాల గొప్పలు తీసేసిన తర్వాత ఏమవుతుంది? ఒక రూపం ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని వాడుకుంటారు. అవుననే మోషేని మలుచుకున్నాడని, చెక్కుకున్నాడని మన ప్రవక్త చెప్పాడు. మోషేనే ప్రతి ప్రవక్తని, అలాగే ప్రతి వధువుని కూడా అలా చేస్తాడు. మనం మలచబడ్డాం, మనము లోబడ్డాం. తప్పుకి ఒప్పుకి భేదాన్ని బయలుపోవటం అనేది చాలా గొప్ప సంగతి అన్నాడు. ఏది తప్పో ఏది ఒప్పో ఆ యొక్క ఒప్పుదల చాలా గొప్పది అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడేం చెప్పానండి? ప్రజలను విడిపించడానికి మీరు క్రైస్తవులైతే ఎల్లప్పుడూ క్రైస్తవులుగానే ఉంటారు. అది మీరు క్రైస్తవులైతే ఎల్లప్పుడూ. ఒక ప్రొటెస్టెంట్ ఎలా ఉంటాడు? ఎప్పుడు ప్రొటెస్టెంట్ లాగానే ఉంటాడు. ఒక క్యాథలిక్ ఎల్లప్పుడు, ఒక యూదుడు, ఒక అన్యుడు. కానీ మీరు దేవుని పిల్లలైతే మీరు దేవుని వలె ఉంటారు. మీరు క్రైస్తవులైతే మీరు క్రీస్తు వలె ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనలను రూపాంతరపరుస్తాడు. మన జీవితం మొత్తంగా మార్చేస్తాడు. మన అభిరుచులు, అలవాట్లు టోటల్గా నీ నుండి లేపేస్తాడు. అటువంటి పాపపు దాహము నీలో వేయనివ్వడు. ఏమన్నానా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు క్రైస్తవులుగానే సగం క్రైస్తవులుగా ఎవరు ఉంటారంటే అండి? సగం క్రైస్తవులు ఉంటారా? ఎవయ్యా సగం క్రైస్తవులుగా ఎవరు ఉండరు? ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు అంతే, సగం క్రైస్తవులు, సగం క్రైస్తవ్యము, సగం లోకము. మన కిరసనాలు నీళ్ళు కలిపాం, కలవలేదు. కలిసా? నూనె నీళ్ళు కలిపాం, అవి కూడా కలవలేదు. లోకముని ఇది కలుస్తుంది. ఇది ఎంత విచిత్రమో చూడు. లోకం ఇది భౌతిక ధర్మాన్ని అనుసరించి ఆ రెండు ద్రవాలు కలవలేదు. చూడండి ఇది ఎంత చిత్రమో. లోకము క్రైస్తవ్యం ఏమైంది? హల్లెలూయా. ఇది కలుస్తూ ఉంది. అందుకనే సగం నిజం, సగం క్రైస్తవులు ఉండరు కానీ ఉన్నారు. సగం క్రైస్తవ్యం అండి. అది లోకశ్రమ తేడా ఏముంటుంది? సంఘం అంత తేడా ఏముంటుందండి? హాఫ్ ఆఫ్ క్రిస్టియానిటీయా? ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉందా? హల్లెలూయా. కనుకనే ప్రియులారా, సంగ్రహిస్తులు ఎలా ఉంటారు? అది కాదు, కలగూర గంప అన్నాడు. ఒక గంపలో అన్ని రకాల కూరగాయలు ఎలా అవుతున్నాయో కలగూర గంప. అందులో దోసకాయలు ఉండవు, దోసకాయలే ఉండవు, ఆనపకాయలు అవి ఇవి అన్నీ కలగూర గంప అన్నాడు. అన్నీ అందులో ఉంటాయి. ఆ గంపలు ఏముంటాయి? హల్లెలూయా. పరో భక్ష్యకారుని గంపలో కేవలం రొట్టెలే ఉన్నాయి. భక్ష్యకారుని గంపలు ఏమున్నాయి? ఇంకా అన్నీ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఇది కలగూర గంప. ఇప్పుడు నేటి క్రైస్తవం ఎలాంటిది? మీరు విసిగిపోతారు. కలగూర గంప అంటాం. మీరు విన్నారో లేదో మాట. చాలా అద్భుతమైన మాట. ఎప్పుడుదో మరలా దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు ఆ మాటని. అది కలగూర గంపలా ఉంటారు. ఇటు దేవుడు అంటారు, అటు లోకము అంటారు. అటు పరిగెత్తిపోతారు, ఇటు పరిగెత్తిపోతారు, మళ్ళీ ఆరాధనకి వెళ్ళిపోతారు. ఏమైనా హల్లెలూయా.
కనుకనే సొంత మార్గములు వెతుకుదురు. తన ఓన్ వేస్ ఉంటాయి వాళ్ళకి. దేవుని మార్గాన్ని వెతకరు. ఎల్లప్పుడూ సొంత మార్గం. ఎల్లప్పుడు ఏం చేస్తారా? సొంత మార్గం. ఇప్పుడు యేసు అడుగుజాడు ఎలా ఉన్నాయనుకోండి, సగం క్రైస్తవులు ఒక అడుగు యేసులో, ఒక అడుగు లోకంలో, ఒక అడుగు యేసులో. ఇప్పుడు ఈ నడక బాగుందా? అలా నడమన్నాడా? వారికి ఏముంటే దేవుని మార్గము తప్ప సొంత మార్గములను నిరంతరం వెతుకుతారట. ఏంటండి, కొంతమంది అండి అడుగుజాలు విడిచిపెట్టి ఇలాగా నడుస్తారు. అందులో నడవడం. నేను యేసులోనే ఉన్నానంటాడు. ఎవడు అర్థమైందా? సొంత మార్గం. సగం బోధకులు ఉండరన్నాడు. సగం బోధకుడు అది సంసగేటి సువార్త, సగం బోధకులు ఉండరు అన్నాడు. సగం బోధకులేంటి? సగం బోధించగం. అదేంటి? అదేం బాధ? ప్రవక్త స్పష్టత ఇస్తారండి. సగం బాధకులు సగం క్రైస్తవులు ఉండరు. ఉంది అంటే అది రక్షించబడదు. అలాంటిది ఉంది అనుకో, అది రక్షించబడదు. అంతే, సగము ఆఫాగు. సగం బోధకులు ఎక్కడా ఉండరు. సగం బాధకులు సగం కాపర్లు ఉండరు. ఎంతోమంది లోకము క్రైస్తవ్యాన్ని మిళితం చేసిన కాపర్లు ఎంతోమంది ఉన్నారు. అది అతను లోకస్తుడో తెలదాం. మా సైడ్ ఎంతోమందిని చూశాను. క్రైస్తవుడో తెలదాం. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలదాం. మరి ఏం మాట్లాడుతున్నాడో అతను లోకం గురించి మాట్లాడుతున్నాడా, దేవుని గురించి మాట్లాడుతున్నాడా? చూసారా? సగం కాపర్లు ఉంటారండి. మనము సంపూర్ణముగా ఆయన చేతులకు అప్పగించుకోమన్నాడు. మనం ఏం చేయాలి? సంపూర్ణముగా ప్రభువా నన్ను నీ కృపగల హస్తములకు అప్పగించుకొనిచున్నాను, నీ చేతుల్లో నన్ను ఉంచుకొనిచున్నాను, నీ చిత్తానుసారముగా మలిచి నన్ను వాడుకో. అతనిలో ఉన్నదంతా తీసేసిన తర్వాత అతను ఖాళీ అయిపోయాడు. మోషే ఏమైపోయాడు? ఏమి లేదు. ఇక 40 ఏళ్ళ పాటు అడవిలో కొండల మధ్య గొర్రెలు మేపుకుంటూ ఇంకా అతను ఏముంటుంది? ఒక రాజు కావలసిన వాడు అతను. ఒక వండర్ఫుల్ కింగ్ అతను. ఒక అద్భుతమైనటువంటి ఫరోకి చక్రవర్తి కావలసిన చుట్టూ దేవుని యొక్క ఏర్పాటు అతనికి ఉంది. ఏముంది ఆ సింహాసనంలో అన్నాడంతే. అందులో ఏముందయ్యా? అందులో ఏమీ లేదు. క్రీస్తు నిమిత్తం ఎంత గొప్ప భాగ్యం అన్నాడంతే. అంతే. ఒక్క దెబ్బతో కొట్టి పారేసాడు సింహాసనాన్ని. నీ సింహాసనం నువ్వే తీసుకో, అది నువ్వే వెళ్ళుకో. హల్లెలూయా. కనుకనే సగం కాపర్లు ఉండరు. సంపూర్ణంగా మనం ఆయన చేతులకి అప్పగించుకుంటే ఆయన మనలను వాడుకొనగలడు. మనల్ని వాడుకుంటాడు. ఏదో పాత్ర నేను గరిటగా వాడుకోవచ్చు, లేకపోతే చిన్న బుడ్డిగా, చిన్న చెంబుగా, లేకపోతే చిన్న పాత్రగా. యూ షుడ్ కమ్ హియర్ ప్లీజ్, ఇన్సైడ్ ద సీట్ యూ హ్యావ్. ఏమన్నాడనే? నిన్ను వాడుకుంటాడు. విశ్వాసగా వాడుకుంటాడు, కాపర్లుగా వాడుకుంటాడు. అంటే ఏదో ఒక పని చిన్న వాడుకుంటాడు. ఆయన పని అనేక రకాలుగా ఉందటండి. నేను దాని గురించి చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇందులో రాదు. సంఘమంతటికి పని ఉందన్నాడు ఆయన. ప్రార్థించేవారు అదొక పని, అదొక వరం అన్నాడు. అర్థమవుతుందా? అనేక రకముల అమ్మాయి మీరు ఇక్కడ కూర్చోండి, నాకు కనబడేలాగా బోల్డ్ పనులు ఉన్నాయటండి. మనకి ఏ పని లేదనుకుంటాం కదండి. హల్లెలూయా. ఆ రోజు ఆయన రాకపోతే మా వాళ్ళు వేస్తారన్నాను, కానీ ఏదో వెల్త్గా భయంగా ఉంది నా పని. కూర్చోండి, ఇక్కడ కూర్చో. ఆయన వచ్చాక ఇదంతా కటకట టకటక తేలిపోయింది. ఇదంతా మనం చేయవలసింది చేసాం. మరి దేవుడు కూడా కరుణించాడు, కొంతవరకు కరుణించాడు. మరి అన్నీ మనం చక్కగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఆయన కరుణ కృప కూడా కొంతవరకు మనకు ఉండాలి. ప్రార్థించాలటండి. మీలో ఒక గృహ కొడుకున్నప్పుడు కనీసం ఆ కోడికి మీ మనసులోకి వచ్చిన తర్వాత 10-12 రోజులు ప్రార్థించమన్నాడు. మీ సంఘంలో ఒకవేళ సభలు ఉంటే ఒక నెల రోజుల పాటు ప్రార్థించమన్నాడు. మీరిచ్చే చందా విరాళముల కన్నా మీరు చేయు ప్రార్థనలు గొప్పవి అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ మర్చిపోనండి, ప్రతి భాగము ఎత్తి లాక్కొస్తానండి. అర్థమైందా?
ప్రార్థన లేకే కొన్ని శోధనలు ఎదుర్కొంటాం. మన ఆనందాన్ని అడ్డుకునేది మనం ప్రార్థన చేయలేకపోవడమే. అది మన ఆనందాన్ని ఏం చేద్దే? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ ఏమన్నామో చెప్పండి. మన అర్పణను బట్టి మనకు ఒక విధి నిర్వహణలో ఒక స్థానం ఉన్నది. మన అర్పణను బట్టి విధి నిర్వహణలో మనకి ఒక స్థానం ఉన్నది. అంటే దేవుని పనులలో మనకు ఒక స్థానం ఉన్నది. మనమందరం విధి నిర్వహణలో ఉన్న సైనికులం. మనమందరమా మనకి విధి నిర్వహణలో, దేవుని విధి నిర్వహణలో మనకు ఒక స్థానం ఉన్నది. దేవుడు తన పనులు అందరికీ ఇచ్చేస్తాడా? అందరి దగ్గర డబ్బు తీసేసుకుంటాడా? పోపు నీకు డబ్బులు పంపుతాడు, చెక్ పంపుతాడు అని అంటాడు నాతో? చెప్పండి మీరు. హల్లెలూయా. అందరితో డబ్బు తీసుకుంటాడండి? బలాన్ని తీసుకుంటాడా? సమయాన్ని తీసుకుంటాడా? మనందరికీ దేవుని యొక్క విధి నిర్వహణలో ఒక స్థానం ఉన్నది. నాకు బాగా ఆకట్టుకున్న మాట అది. ఉద్యోగంలో విధి నిర్వహణలు ఉండేవాడిని. ప్రతి పని చక్కగా చేసుకుని అధికారులకు మెప్పు కోసం ప్రయాసపడేవాడు. అలాగే జరిగేది. కానీ ఇప్పుడు చూడండి, దైవికమైన విధి నిర్వహణలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మెప్పు కోసం మనం ఏం చేస్తాం? ప్రయాసపడతాం. మీ ఆఫీసర్ల కోసం నువ్వు ప్రయాసపడతావు లేదా? ఆఫీస్ వాళ్ళు వాళ్ళని అందరినీ దువ్వుకుంటూ రావాలి. అవునండి. అది విధి నిర్వహణలో, దేవుని యొక్క విధి నిర్వహణలో మనకు ఒక స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని నువ్వు గుర్తెరిగినప్పుడు నేను నిద్రవు. అవునా? ప్రార్థించాలనో, పరిచర్య చెయ్యాలనో, అనేకులు తొక్కుకుని వెళ్ళే ఒక మ్యాట్లా మారుతావు. అవునండి. అంత అలా ఉంటారేటండి. పరలోకం వాళ్ళదే. హల్లెలూయా. పరలోకం ఉన్నది, నిత్య జీవమా. హల్లెలూయా. కరికిన ప్రియులారా, మరి కొంచెం సేపు వినండి. కనుకనేనండి, చెప్పశక్యము కానీ ఆయన యొక్క మహదైశ్వర్యమును ప్రకటించేటుకు ఎటువంటి రాజీ పడకుండా ఉండి వారే సేవకులు. ఈ లాంగ్ వర్డ్ నేను మళ్ళీ చెప్తాను. మీరు లాంగ్ వర్డ్స్ చెప్పకండి డాడీ అంటారు మా పిల్లలు. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును ప్రకటించుటకు ఎటువంటి రాజీ పడని వారే సేవకులు. సేవకుల యొక్క విధి అంటాడు. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును ప్రకటించువారు ఏ విషయంలోనూ రాజీ పడక ఉండుటే సేవకుల యొక్క విధి. మేమున్నాం సేవకులం. ఇప్పుడు ఈ నిబంధనలు అందరూ సేవకులేనట్టండి. అందరూ యాజకరాజులే. కనుక రాజీ లేని పోరాటం. పాపంతో దేనితో రాజీ పడడు? దేనితోనూ? సంక్షేమతో, లోకముతో, పాపముతో, దేనితో రాజీ పడడు. లాలూచి. హల్లెలూయా. లావాదేవీ వేరు, లాలూచి వేరు. రెండిట్లకి వేరే వేరే అర్థాలు చూశాను. లాలూచి, రాజీ పడరా. ఇప్పుడు అర్థమైందా? మన పేరు చెప్పండి. సంపూర్ణమైన విడుదల. అతడు బోధకుడైతే సంఘమునకు ఏ విషయమును దాచడు. అతడు బోధకుడైతే పాస్టర్లో చాలా విషయాలు చెప్పేవారు కాదు. నీకు చాలా బాధ కలిగింది. కొన్ని విషయాలన్నీ దాచేసేవారు. అది నీకు అవసరమా, అది ఇది అని చెప్పి నేను ఎప్పుడూ అడగలేదు. అలాగే ఎవరైనా అడిగితే దాయకూడదటండి. పౌలు ఏ పరలోక మర్మమును ఏది దాయలేదు. అతను శుభ్రంగా ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేసి బోధించుకోండి అన్నాడు. బట్ అర్థమవుతుందా? కాపరి ఏ విషయాన్ని దాయడు. అది దాచకూడదు. అది దాస్తే నశించిపోతావు. అర్థమవుతుందా? వాక్యం దాస్తావా? వర్తమానం దాస్తావా? మర్మ రహస్యములను దాచేస్తావా? ఇది తెలియకూడదని అనుకుంటావా? నాకన్నా మంచి బోధకులు ఇచ్చట తయారవ్వాలని అతడు కోరుకుంటాడు. అందుకని ఏమియో దాచడు. అతడు ఏమియో నిజమైన సేవకుడు ఏమి దాచటండి. ఆదివారం నేను వెళ్ళలేదండి. ఒక వారం పరమగీతులు ఒక మాట మాట్లాడారు. ఆ వర్తమానం టెలిఫోన్లో చెప్పారు. వైర్ ఫోన్ ఉండేది మాకు ఆ రోజుల్లో. నాకు ఆ స్కూల్లో నాకు వైర్ ఫోన్ చేస్తే ఉన్నారని పిలిచారు. సార్ నేనండి అన్నాను.
నేను ఎందుకు రాలే ఇలా పని నేను సరే ఈ వర్తమానం ఇవ్వమండి పరమగీతం నుంచి వర్తమానం నా ప్రియుడు ఎన్నికది ద్రాక్ష గుత్తులతో సమానం అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఈ వారం రాలేని వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పగలనా ఒకవేళ చెప్తే వింటారా అర్థం చేసుకో ఇప్పుడు అయిందా హల్లెలూయా వాళ్ళు ప్రేమించారు వాళ్ళు ప్రేమించి ఈ వారం తప్పిపోయాడు అలాగే కొంతమంది రాలేని వాళ్ళకి పిలిపించుకున్న ఏదో ఆ వారంలో చేసేవాడైనా నాకైతే టెలిఫోన్లో చెప్పేవాడైనా నేను చాలా ఆశ్చర్యం ఇప్పటికి ఉన్నాడు ఎక్కడికి వెళ్తాడు 82 ఎక్కడికి వెళ్తాడు ఏం చెప్పానండి హల్లెలూయా నిజమైన విశ్వాసులు పాపము జోలికి వెళ్ళరు పాపం ద సిన్ ఇస్ ద లుక్ లైక్ ఏ స్నేక్ ఏంటదే పాపం జోలికి ఎవరు వెళ్ళరండి వెళ్ళకూడదండి నిజమైన విశ్వాసులు పాపము జోలికి వెళ్ళకూడదు దానిలో నుండి బయటకు వచ్చాం ఇంక మళ్ళీ దానిలోకి వెళ్ళకూడదు అది ఇక్కడ ఆ మాటకు అర్థం పెద్దగా ఏముంది అందులో అంతే పరిశుద్ధులు పరిశుద్ధులే పాపులు పాపులే అంతే ఇప్పుడు ఏమన్నా మనం వెళ్ళరు అలాంటి వాళ్ళతో దేవుడు అలాంటి వాళ్ళల్లో దేవుడు నివసిస్తాడు పాపపు జోలికి వెళ్ళని వాళ్ళల్లో దేవుడు అది మనము దేవుని నివసించు దేవాలయము మనం ఎవరమో ఆ రాత్రి నేను ఏం చెప్పాను ఇక్కడ ఈ దేవాలయంలో ఉంటాడన్నానా మనం వెళ్ళిపోయిన దేవదూత ఉంటారా దేవుడు ఉంటాడా పరిశుద్ధాత్మ ఉంటాడా ఇప్పుడు దేవదూతలు మనతో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు హే ఇప్పుడు మనల్ని తన దేవాలయముగా అంతే దేవాలయం లేదు ఇప్పుడు దేవునికి నీవే దేవాలయం అయి ఉన్నావు నీలోనే తన సింహాసనాన్ని వేసుకుని మనల్ని వెళ్తున్నాడని చెప్పాను నేను యూదుల హృదయాల్లో ఉన్నాడా ఎప్పుడో ఖాళీ చేసి మీ హృదయాలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నానయ్యా మంచివారు మీరు మన దగ్గరికి వచ్చాడు మన హృదయాలు తెరిచాము ఆయనకి సరే అయితే నేను అక్కడ ఆపేస్తాను పెద్దగా ఇది చాలా ముందుకెళ్తుంది ఇది ఇప్పుడు ఏం చెప్పాను ఏమండి పాపం జోలికి వెళ్ళకూడదండి మేము ఎక్కువగా ప్రార్థిస్తానండి మారు మనసు పొందాలని పరిశుద్ధాత్మను పొందాలని మారు మనసు పొందిన వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మనే పొందుతారు పాపం యొక్క జోలికి వెళ్ళని వారు ఏం చేస్తాడు పాపం యొక్క జోలికి వెళ్ళని వాళ్ళలోకి వచ్చి నివసిస్తాడు ఇప్పుడు అర్థం చేసుకోండి మనలో దేవుడు నివసిస్తే మనం ఏమవుతాం దేవుడే అవుతాం పెద్దగా ఏమవ్వు ఏమాయ్ పెద్దగా ఏమీ అవ్వమో దేవుడు అవుతావు మీరు దేవుళ్ళు అవుతారు అంతేనండి మనం పెద్దగా ఏమని అవుతామా పోనీ ఎందుకు దేవుడు మానవుడు అయ్యాడు మానవులను అంతేనా పెద్దగా ఏమని అవుతాం మనము ఆయన వల్లే అవుతాము అప్పుడు ఆయన జయించిన ఈ ప్రపంచంలో నీవు ఆయన వల్ల అవలేలుగా జయిస్తావు ఇది జయించడానికి ప్రపంచమును జయించాలి పాపమును జయించాలి ఒకటే కదా సంఘశాఖని జయించాలి నీవు హల్లెలూయా ఒకవేళ సంఘము దయ్యమునకు అవకాశం ఇస్తే ఆశీర్వాద ప్రవాహములు ఆగిపోతాయి దయ్యమునికి అవకాశం ఇస్తే ఏమవుతాయి ఆశీర్వాద ప్రవాహములు ఆగిపోవును ఏం మాట్లాడాయి ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడింది ఇప్పటికీ కొత్తగా ఉంది అది ఏమాగిపోతాయి ఎవరికి అవకాశం ఇస్తే అదే దేవునికి అవకాశం ఇస్తే ఏమవుతాయి ఆశీర్వాద ప్రవాహములు ఒక గుత్తు ద్రాక్షలు అయితే ఆగిపోతూ అన్నాడు ప్రవాహములు ఉన్నవి ప్రవాహ జలములు ఉన్నవి కొండల నుండి జాలువారు ప్రవాహ జలములు ఉన్నవి అన్నాడు ఒక గుత్తు ద్రాక్షలేత ఆగవద్దు అన్నాడు మరిన్ని వాటి కోసము నువ్వు ముందుకు ప్రయాణించమన్నాడు చూసారా ఏమైపోతే ఆశీర్వాద ప్రవాహములు ప్రవాహం అంటే మాట్లాడి మేము చూస్తాం గోదావరి వచ్చినప్పుడు ప్రవాహం ఎలా ఉంటుందో అవునా
రాళ్ళాక లాకుల కాడికి వెళ్ళినప్పుడు కొళ్ళు తిరిగి ఆ ప్రవాహంలో లాకుల కాడ ఏమన్నానండి? ఆగిపోతాయి. కృంగిన వారిని లేవనెత్తువాడు, కృంగిన వారిని లేవనెత్తుట. మరేమన్నాడు? ఐక్య విశ్వాసమును ప్రదర్శించుడి. కృంగిన వారిని లేవనెత్తాలి. ఐక్య విశ్వాసమును ప్రదర్శించుడి. అందరి విశ్వాసాలు మేము అంత ఐక్యంగా ఉన్నాం. ఎవడైనా కృంగిపోయినప్పుడు ఏం చేస్తాం? నిన్న జబ్బు చేసింది మా బాబు, పరిస్థితి బాగలేదు, డాక్టర్లో వీళ్ళకి తీసుకుపోమన్నారు. లేఖనం బట్టి చూస్తే బతుకుతాడని ఉంది. నా నోటితో ప్రార్థిస్తున్నాను, ఒకవేళ నా సంఘముతో నేను చెప్తాను, ఆ ఎమ్మి బతికిందండి, నీ కొడుకు బతుకుతాడు అనే విశ్వాసం నీలో ఉంచుకో. తల్లిదండ్రులు క్రైస్తవులు, ఎలాంటి క్రైస్తవులలో? ఎలాంటి క్రైస్తవులు? సంఘశాఖ క్రైస్తవులు. అక్కడ యాజకుడు మతకులు ఏమని చెప్పగలడా? పక్కనే ఉంది కదా మందిరం. హల్లెలూయా. ఎంత దూరం నుండైనా సంప్రదిస్తాడు. యాజకుడు ప్రవక్త ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవారు. అవునా? వెళ్ళేవారు కదా. గొర్రెలు తప్పిపోయాయి, పావుతలు ఎండు పట్టుకునే ఎక్కడ నేనేమన్నానండి? కృంగిన వారిని లేవనెత్తుడి. ఒకసారి సంఘములో మనము కుంగిపోతూ ఉంటాం, వారిని బలపరిచి లేవనెత్తాలి. అందుకే నీ మధురమైన నోరు, సంఘం యొక్క నోరు ఎలాంటిది? నీ నోరు ద్రాక్షరసం కన్నా మధురం అన్నాడు. మధురమైన మాటలు పలికి మనం ఏం చేస్తామో కుంగిన వారిని లేవనెత్తుతో. విశ్వాసమును ఏమన్నానండి? విశ్వాసమును చెప్పండి ప్రదర్శించుడి. ఏం చేయాలట? విశ్వాసమును ప్రదర్శించాలి, దృఢ విశ్వాసమును ప్రదర్శించాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేరు. క్రియలకు లోబడిన వారు, క్రియలకి లోబడి దేవునికి లోబడరటండి. క్రియలకు లోబడిన వారు దేవుని లోబడతారా? క్రియలకు లోబడిన వారు దేవునికి క్రియలు అనగా పనులు లేక కార్యములు, వాటికి లోబడిన వారు దేవునికి లోబడతారా? వారిలో క్రియ లేనప్పుడు వారి విశ్వాసం ఏమవుతుంది? మృతమవుతుంది. క్రియ లేని విశ్వాసం ఏమవుతుంది? ఖచ్చితంగానే క్రియ లేని విశ్వాసం మృతమే. క్రియలు నేను దీని మీద 4-5 చెప్పాను, గుర్తుందో? క్రియ లేని విశ్వాసము, యేసుక్రీస్తు లేని మానవ జీవితము, వర్తమానం లేని సంఘశాఖ, ఏం చెప్పుకొచ్చాను గుర్తుందా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందని క్రైస్తవ జీవితము, ఎన్నింటి? మృతములు. పరిశుద్ధాత్మ పొందని క్రైస్తవ జీవితం అట్టండి. అది క్రియలకు లోబడిన వారు దేవునికి లోబడరు. వారిలో విశ్వాసమే లేదు, వాక్యమును నమ్మరు, దేనిని నమ్మరు. ఈ విషయాలు 3 రకముల విశ్వాసాలనే వర్తమానంలో మనకి స్పష్టంగా కనబడతాయి. కనుకనే నేనేమన్నాను మీరు చెప్పండి? ఏమన్నానండి? అది ప్రజలు అందువలన ఏంటంటే కుంగిన వారిని లేవనెత్తువారు, విశ్వాసమును ప్రదర్శించువారు అని అంటూ ఆయన ఏమన్నారంటే సంఘము ప్రజలు అట్టి సంఘములో అభివృద్ధి చెందుతారు అన్నాడు. సంఘము విశ్వాసులు ఏమవుతారు? అభివృద్ధి చెందాలి. ఎంతమంది అభివృద్ధి చెందారు తెలుసండి? నేను రికార్డ్ చేసుకున్నాను అవన్నీ కూడా. క్రైస్తవ్యంలో దరిద్రము పేదరికము ఏనాడు ఉండదండి. మరణం జీవనం దాటిన వాళ్ళు ఉన్నారు, చక్కగా బాగుపడి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతే సంగతులు. నీ బాధ నీదే, నా బాధ నాదే. అందునిమిత్తం ఎన్నుకున్నాడు నిన్ను. హల్లెలూయా. అభివృద్ధి చెందుతుందటండి విశ్వాసం ఉన్న సంఘము, బలహీనులను బలపరచు సంఘము ఏమవుతాయి? అభివృద్ధి చెందుతారు. ఆశీర్వాదములను దీవెనలతోను కృపలతోను నిత్యము వారు వాక్యములో మునిగి తేలుతారు, రక్తములో మునిగి తేలుతారు, పరిశుద్ధాత్మలో మునిగి తేలుతారు.
ఈత కొడితే మునుగుతాం, మళ్ళీ తేలుతాం. మునిగిపోతే ఇంకంతే. కానీ మళ్ళీ తేలుతావు, మళ్ళీ మునుగుతావు. అవునా? ఏవయ్యా? అది ఏ సిస్టమ్? అది మునిగి తేలిట అనేది ఏంటి చూసారా? ఈతలో మునిగి తేలటం అనేది ఆనందం. ఈత కొడితే ఏముంటుంది? అంతేనా? ఈ పరిశుద్ధాత్మలోను, యేసుక్రీస్తు రక్తంలోను, ఈ వాక్యములో, వర్తమానంలో మునిగి తేలటం అంటే ఏంటి? అభివృద్ధి చెందినప్పుడు ఏముంటుంది? అది ఆనందం ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందని దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన వాళ్ళు అన్ని అవసరాలు తీర్చుకుంటూ ఆనందంలో ఉన్నారు. అభివృద్ధి లేని వాళ్ళు ఏ పూటగా పూట ప్రయాస. హల్లెలూయా. ఏంటి గుమ్మలు మన కోసమే భలే వండేస్తున్నారు. మాకు వచ్చింది భోజనం రమ్మని. కనుకనే వాక్యానికి విరుద్ధంగా ఉన్న సంఘం ముందుకు సాగదు. అక్కడ అనైక్యత ఉంది. వాక్యమునికి విరుద్ధంగా ఉన్న సంఘము ముందుకు సాగదు. అక్కడ ఏముంది? అనైక్యత. ఐక్యత లేదు అక్కడ. దేర్ ఇస్ నో యూనిటీ. ఐక్యత లేదు. కావున అది ముందుకు సాగదు. అభివృద్ధి చెందండి కాదు, ముందుకే సాగదు, అడుగుపడదు. నిజంగా గుడికి తీసుకెళ్ళి మేకపోతే ఎవడదే ఎత్తదా? ఎందుకు దాన్ని తెలిసేట నన్ను యజాతారు ఇవ్వాలని. అందుకని వెనక్కి వెళ్తుంటుంది. ముందుకు 3 అడుగులు, వెనక్కి 4 అడుగులు. అందువలన అది ముందుకు సాగదు. మనము సంపూర్ణ సంఘముగా ఉండవలెను. ఎలా ఉండాలట? సంపూర్ణంగా సంఘముగా ఉండవలెను. సంపూర్ణ సంఘం, పెర్ఫెక్ట్ చర్చ్, సంపూర్ణ సంఘము. అది వారి ప్రార్థనలో అయినా, పరిశుద్ధ జీవితంలోనైనా, వారి దేనిలోనైనా సరే పరిపూర్ణులుగా ఉంటారు. తాకిన ప్రతి స్థలంలో వాక్యం ఉంటుంది. అది ఆమె వస్త్రమై ఉన్నది, ఆమె వాక్య కన్యై ఉన్నది. అది ఆయన్ని ధరించుకున్నామన్నాడు యేసు ప్రభువులు. ఏమన్నాడు? మీరు క్రీస్తుని వస్త్రాన్ని ధరించుకున్నామంటండి. ఆ క్రీస్తే వాక్యము. ఎక్కడ వెతికిన వాక్యము, ఎక్కడ తాకిన క్రీస్తే. ఈ వస్త్రాలు దేని కప్పుతున్నాయి? చర్మమును. చర్మం దేని కప్పుతుందే? రక్తమాంసములను. రక్తమాంసాలు దేని కప్పుతున్నాయి? ఆత్మను. అర్థమైనా? అతికినట్టుగా ఉందా? అది నాదా? హల్లెలూయా. కనుక ఏం చేస్తుంది చర్మం? ఈ చర్మం మీద ఏం ధరించాం మనము? చాలా ధరించాం. కానీ పౌలు క్రీస్తుని ధరించారన్నాడు. ప్రవక్త అన్నాడు ఆమె వాక్యమునే వస్త్రముగా ధరించింది అన్నాడు. ఇదిగో ఇక్కడ ఉంది ఇల్లాలు. ఆమె ఏం చేసింది? వాక్యము. అదంతా వాక్యమే. తన జీవితకాలం ఎంతైతే దొరికింది అంతా ఏమైంది? తన వస్త్రమే ధరించింది, వాక్యమునే వస్త్రముగా ధరించింది. ఈశ్వరా, తాకిన ప్రతి చోట వాక్యమే గోచరిస్తుంది. తాకిన ప్రతి చోట ఏమి గోచరిస్తుంది? అది ఆమె వాక్య కన్య, వాక్య వధువు. ఏమన్నాడైనా? వాక్య కన్య, వాక్య వధువు. అందుకనే 2 కన్యలే చూపిస్తున్నాడు. కానీ నువ్వు లెక్క ప్రకారంగా 3 ఉన్నారు, కానీ ఆ 2 ఒకటే అన్నాడు. ఏమన్నాడండి? క్రేతలు పురుషులు విడివిడిగా లేరా? కలిసిపోతారా అని అనలేదు ఒక్కటిగా. అంటే ఒక్క బుద్ధి లేని బుద్ధి కలిగిన అన్నారా? 2 ఇస్తారన్నాడా? ఆ 2 ఈ కన్యలే. 2 తిరగలు ఇస్తే ఒకళ్ళు మంచం మీద 2 ఉంటే, ఒకళ్ళు పొలంలో 2 ఉంటే. చూసారండి ఆ మాదిరి ఎక్కడికి వచ్చింది? అది ఇక్కడికి తీసుకొచ్చి చెప్పాడు. అవునా? ఇప్పుడు ఆ కన్య ఎవరు? అది కాదు. అక్కడ వస్త్రమును, వాక్యమునే వస్త్రముగా ధరించిన కన్య, క్రీస్తునే ధరించిన కన్య, ఆమె కన్య వధువు, వాక్య వధువు. దాని మీదే మన ప్రవక్త మాట్లాడు. ఏ సంఘములోనూ కన్యని కానీ, వధువు అని కానీ, ఎత్తబాటు అని కానీ, నిత్యజీవం కానీ, పరలోకం అని కానీ ఏమైనా ఉంటాయా? ఆ మాటలు వస్తాయా? ప్రొడక్షన్ సంఘాల్లో మాటలు వస్తాయా? కేథలిక్ సంఘంలో మాటలు వస్తాయా? ఇక్కడ ఎందుకు వస్తాయి? ఇక్కడ ఈ బాధని ఈ సంఘానికి ఇచ్చారు కనుక.
ఆమేన్, హల్లెలూయా. కనుకనే మనము సంఘముగా ఎలా ఉండాలండి? మనము సగము సంఘముగా ఉండకూడదు. ఇందాక సగము విశ్వాసి, సగం కాపరి, ఇప్పుడు సగం సంఘముగా ఉండకూడదు. ఎలా ఉండాలి? పూర్తి సంఘముగా ఉండాలి. పూర్తి వాక్య పరిశిక్షతలో ఉండాలి, పూర్తి సంఘముగా ఉండాలి. అందుకనే సంఘమంతా ఒకే వాక్య పరిశిక్షతలో ఉంటుంది. సగం సంఘం అంటే సగం లోకంలో ఉండేవాడు, సగం దేవక్రీస్తులో ఉండేవాడు. పరలోకము ప్రశస్తమైనది. దానికోసమే నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. అలాంటి మాటలు బోధిస్తే ఇక ఎలా ఉంటుందండి? ప్రాణాన్ని పోగొట్టుకోవాలంట అని వేరే అర్థం ఇచ్చి చెప్తారు. మీడియా ముందుకు వెళ్ళండి, మీరు మంచిగానే మాట్లాడారు, కానీ మీ భాషను ఏం చేస్తారు? వక్రీకరిస్తారు. అవునా? తరగ మన పీక చుట్టూలే చేస్తారు వాళ్ళు. మీరు మనం మంచిగానే మాట్లాడాం. పైసలాగా ఇచ్చావా ఈయన? ఓ మెల్లిగా వెళ్ళి ఏమి అన్నట్టు వెళ్ళా డబ్బులు పట్టా. నేనేమన్నాను? అది హాఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ లేదు కదా. హాఫ్ ఆఫ్ చర్చెస్ ఉంటాయా? హాఫ్ ఆఫ్ కాపర్లు ఉంటారా? ప్రీచర్స్ ఉంటారా? హల్లెలూయా. అందువల్ల దేవుడు దీనికి ఒక సంపూర్ణతనిచ్చాడు, ఒక పరిపూర్ణతనిచ్చాడు. మీరు పరిపూర్ణులుగా ఉండాలన్నాడు. అంతేమేనండి, పరిపూర్ణతలోనికి ఎదగమన్నాడు. ఒకేసారి ఎదిగిపోయామా? మేము దేవుడు తెలుసుకుంటే పరిపూర్ణ ఎదిగిపోయి ఎదగలేము. కాలం నడిచే కొలిది తప్పులు సరి చేసుకుంటూ వడగట్టబడుతూ ఒక పరిపూర్ణతలోనికి ఎదుగుతున్నాము. అంతేనా? అందుకని సగం సంఘమా ఎక్కడైనా ఉందండి? చెప్పండి మీరు, సగం సంఘం ఎక్కడైనా ఉందా? పులిసిన బిడ్డి ముద్దంతా పాడు చేయను. పులిసిన పిండి ఏం చేస్తుంది? మొత్తం కంప్లీట్. ఆ పులిసిన పిండి ఎంత అంత కలద్దండి. అందులో ఉన్న వైరస్ ఏం చేస్తుందంటే మిగతా అంతానే పులవ చేసేస్తుంది, పులగా చేసేస్తుంది. ప్యాచరైజేషన్ అంట. మొత్తం పులిసిన పిండి అంతా, పులిసిన పిండి కొంచెం మీద ముద్దంతా ఏం చేస్తుంది? పులిసిపోయి చేసి ముద్దంతా పాడు చేసేస్తుంది. పులిపిండి అన్నారు. ఏ పిండి అది? హల్లెలూయా. కనికిరే ప్రియులారా, సంఘ ఐక్యతలో పర్లేదు వెళ్ళి సంఘ ఐక్యతలో బలం ఉన్నది. ఏముంది? సంఘ ఐక్యతలో ఏముంది? చూసారా? 30 తాడు తెగిపోద్దా? 3 పేటల తాడు తెగిపోద్దా? 3 పేటల తాడు తెగుతుందా అన్నాను నేను. సంఘము ప్రార్థించినప్పుడు, కాపరి ప్రార్థించినప్పుడు, బాధలో ఉన్న వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ తాడు తెగిపోతా? సరే ఇచ్చేద్దాం. ఆయనది 30 తాడు తెగుతుందా? సంఘైక్యతలో బలం ఉంది, బలవంతులుగా ఉంటారు. అది వధు సంఘం బలవంతురాలు. ఆమె బలం ఉంది ఆమెలో. ఆ బలం చేత ఆమె ఎదుర్కొంటుంది ప్రతి దానిని. తన బలం, ఆత్మబలం ఉంది ఆమెకు. శరీరంలో శుష్కించి వచ్చాయా ఏముంటుందండి? అప్పుడు 30 ఏళ్ల క్రితం బలం ఉందా? 20 ఏళ్ల క్రితం ఉంటుందా? ఆ యొక్క శరీర బలము తరిగిపోయినను ఆత్మ సంబంధమైన బలములో ఏమవుతారు? వృద్ధి చెందుతుంటారు. అందుకనే సంఘైక్యతలో ఏం బలం ఉంది. చెప్పండి ఏముందండి? మన అలవాట్ల నుండి, మన పాపముల నుండి మనం ఏమవ్వాలి? విడుదల పొందవలేను. అలవాట్ల నుండి. ఇప్పుడు అన్ని అలవాట్లేనండి, లెక్కలేని అలవాట్లు తెచ్చుకున్నారు నెత్తి మీదకి. పాపముల నుండి విడుదల పొందాలి, డెలివరెన్స్, విడుదల పొందవలసిందే. అనేక అలవాట్లు ఉండేవి నాకు, వదిలేయలేదా?
ఎవరి కోసం వదులుతాను? దేవుని కోసం వదులుతాను. ఎందుకు దేవుని కోసం వదలాలి? దేవుడు వదలమన్నాడు కనుక. అర్థమైంది కనుక వదలను. అర్థం కాకపోతే ఏం చేస్తావు? కంచి మేకలాగా పానపరాగులు అవి తంబాకులు నవ్వులుతాం, సాగర్లో నవ్వులుతాం. అవునా? కావాల్సినన్ని స్టాక్ పెట్టుకుంటాం. ఎందుకు నవ్వులుతున్నారు అలాగా? అలవాట్లు. ఎందుకు? తాగుడు ఒక అలవాటు, అర్థమైంది, మత్తు ఒక అలవాటు, అన్ని అలవాట్లే. అలవాట్లను విధులు పెట్టమన్నాడు, పాపంని విడిచిపెట్టమన్నాడు. అది వ్యత్యాసం. రెండింటికి వేరే వేరే అర్థాలు ఉన్నాయి. అవునా? అలా విడిచిపెట్టిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని సంపాదించలేరు, కష్టమైపోతుంది. విడుదల పొంది దేవుని యొక్క హస్తములలో ఉన్న వ్యక్తి ప్రార్థనకు దేవుడి యొక్క జవాబు ఇచ్చాను. దేవుని యొక్క హస్తములలో ఉన్న వ్యక్తికి వెళ్ళిపోయారు. అవునారా? వస్తుంది. దేవుని యొక్క హస్తములలో ఉన్న వ్యక్తికి, దేవుని యొక్క హస్తములలో ఉన్న వ్యక్తి యొక్క ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చును. ప్రార్థన జవాబులు ఉత్తరం వచ్చేస్తాయా? ఇప్పుడు ఆ పిల్ల చర్చి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏమైంది? నేను అడిగానేంటి దేవుడిని? ఒక్కొక్కసారి నువ్వు అడగిన విషయాలు నీకు బయలుపాటిస్తాడు. నువ్వు అడిగే విషయాలు నీకు కుడి ఎడమల దేవుడు నీతో. ఇప్పుడు ఆ పిల్లని ఏమి మింగేసింది? అది చక్కగా గుర్తుపెట్టుకున్నారు. నేను నిజంగా దర్శనం మర్చిపోలేకపోయాను చాలా కాలం. ఒక చాటుండి అరుస్తున్నాను, ఒక చాటుండి అరుస్తున్నాను, ఆమెకి వినపడలేదు. 4 పిల్లర్లు ఉన్న బోర్డు స్లాబ్ మీద నుంచి అంత లావైతే సర్పము సరిగ్గా నోట్లోకి లాగేసుకుంది. కాళ్ళు చేతులు బయటకు ఉండడం నేను చూశాను. అబ్బా నేను ఎలా అనుకుంటాను ఒకసారి, ఏదన్నా అబ్బా అనుకున్నాను. అంతే. తెల్లారిసరికి వణుకొచ్చింది ప్రాణం. ఆమె ఏమైపోయింది? ఆమె లోకంలోనికి వెళ్ళిపోయి సర్పం చేత మింగబడింది. నేను దాని అర్థం ఏంటి? సంఘములో ఉన్నంతసేపు ఏ పాము నిన్ను ఏమీ చేయలేకపోయింది. చూసారా? ఏ పాము ఏమియో చేయను. ఎప్పుడైతే నువ్వు వెలపలికి వెళ్ళావో అప్పుడు ఏమైపోయావు? మింగబడ్డావు. మళ్ళీ అది కక్కుతుందా? మన ఏం జరిగింది? తమిళనాడులో కొన్ని పక్షిగుడ్లు మింగేసింది పాము. ఆయన చూశాడు. వెంటనే పాముని బంధించారు. సర్జరీ చేసి గుడ్లు బయటికి తీశారు. సర్జరీ చేసి ఏం చేశారు? మళ్ళీ పాము గుడ్లే అడవిలో వదిలేశారు. ఆ పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెట్టి పొదిగారు. 6 గుడ్లు పెడితే 4 పిల్లలు వచ్చాయి. ఆ పిల్లలు ఏ జాతి పక్షులో చెప్పారు. హల్లెలూయా. మనుషులు కనుక అందుబాటులో ఉంది కనుక. ఇది శరీర సంబంధమైన సర్పం. మా పాస్వామికి చెప్పాను నేను. ఇది శరీర సంబంధమైన, కానీ అది ఆత్మ సంబంధమైన ఘట సర్పంలా ఉందండి. అది ఏమైంది? అది మీరు మళ్ళీ నేను ఎస్సేని బయటికి లాక్కురాగలనా? దాన్ని పొట్ట ఎక్కడికి పోయాను? దాన్ని కొయ్యడానికి కత్తి ఎక్కడితాను నేను? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు సర్జరీ దట్ స్నేక్. అవునా? అర్థమై సురక్షిత స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత తన భర్తను కూడా తన స్థలానికి లాగేసుకుంది. ఇప్పుడు అర్థమవుతుందా? తన భర్తను కూడా ఏం చేసింది? ఇప్పుడు ఏమవుతుందంటే ఆశీర్వాద ప్రవాహములు ఆగిపోతాయి. ఏమైపోతాయి? ఆశీర్వాద ప్రవాహములు ఆగిపోతాయి. రక్షణ యొక్క సంకల్పం నుంచి వెళ్ళిపోయింది. బిలాము వెళ్ళిపోయాడు. బిలాముకి ఇప్పుడు చెడ్డ పేరు ఉంది బైబిల్లో. 2 పేతురుకి 2 బిలాము గురించి చెడ్డగా మాట్లాడాడు దేవుడు. బిలాము గురించి మంచిగా మాట్లాడా? బిలాము మంచి ప్రవక్త? ఏ ప్రవక్త? అబద్ధము ప్లస్ డబ్బు ప్రవక్త. నోట్లు నొక్కేస్తాడు. ఏమి నొక్కేస్తాడు? పాపములో విడుదల పొందలేను. దేవుని హస్తములోని వ్యక్తి యొక్క ప్రార్థనలకి జవాబులు వచ్చును. ప్రార్థనకి జవాబులు రాని సంఘాలు వర్తమానాల్లో కూడా ఉన్నాయి. ప్రార్థన చేస్తే స్వస్థతలు రాని సంఘాలు వర్తమానాల్లో ఉన్నాయి. ప్రార్థనకి జవాబులు, ప్రార్థనలకి స్వస్థతలు, ప్రార్థన చేసి దెయ్యపు శక్తులు వెళ్ళని ఉన్నాయి. మన ప్రార్థనలకు చాలాసార్లు దేవుడు జవాబులు ఇచ్చారు. మనం దాన్ని చూడగలిగాం. అనేక సంకట స్థితుల నుంచి ప్రభు బయటపడేశారు. లేఖనం నుంచి మాట్లాడారు నాతో. దీని గురించి నువ్వు మాట్లాడు అంటే ఎంతో నిబ్బరము, మనశ్శాంతి దొరుకుతుంది. ఇంకంతే. దాన్ని అక్కడికి మర్చిపోం.
ఆ పని ఆయన చూసుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రార్థనకి జవాబులు లేకపోయినా సరే తండోపతండములు, తండోపా చూసిరాటకి ఏమైంది? సచిన్ చూసిరాటకి వెళ్తుంది తీర్థయా, అది ఏమన్నా పుణ్యక్షేత్రమా? అక్కడేముంది చూసిరావడానికి? విహారయాత్రలు అయ్యాయి, విడిది స్థలాలు అయ్యాయి. సంఘాలు ఏమయ్యాయి? సచిన్ విహార యాత్రా స్థలాలు, విడిది గృహాలుగా మార్చు. కానీ నిజంగా అక్కడ ఏం జరగాలి? దేవుని యొక్క ఆరాధన జరగాలి. ఇక్కడ ఏం జరగాలి? దేవుని ప్రజలు అక్కడ ఆరాధన చెయ్యాలి. ఇది ఏమయ్యాయి? యాత్రా స్థలాలు, అక్కడ విహరించడానికి వెళ్తున్నారు. పర్యాటక స్థలాలు, విహార స్థలాల కింద మన ప్రవక్త అన్నాడు విడిది గృహాలు అన్నాడు. ఏమన్నాడా? సరే అండి, ప్రార్థన జవాబు ఇస్తాడు, పైగా స్వస్థతలు ఇస్తాడు. ఇప్పుడు ఇందా చెప్పానే అమ్మాయికి పాపం 3 పిల్లలు, అప్పటికి 40 ఏళ్ళు ఉంటాయి, 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు కుర్రోడు ఉన్నాడు, 2 అబ్బాయిలు ఒక అమ్మాయి. టీబీతో బాధపడుతుంది పాపం. చాలా నేను చూసి కూడా కొంచెం భయపడ్డా అని ప్రార్థన చేశాను. నన్ను ఒక వర్తమాన విశ్వాసం తీసుకెళ్ళాడు అక్కడికి, మీరు రావాలి తప్పనిసరిగా. తనకి ఒక వర్తమాన కాపరి ఉన్నాడు పాపం. లేదండి మీరు రావాల్సి ఉంది. సరే వెళ్ళా, ప్రార్థన చేయగానే చక్క ఇప్పుడు ఎంతో బాగున్నారండి అన్న. నేను ఆమెను చూడాలనుకుంటున్నాను, నన్ను ఏర్పాటు చేసుకో అని చెప్పాను. మీరు చూసి ఆ అబ్బాయి ప్రార్థన చేసి వెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా? ఎంత బాగుందామే? స్వస్థపడిందండి. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, స్వస్థతనిస్తాడు, పైగా ప్రార్థన చేసినప్పుడు ఆదుకుంటాడు. ప్రార్థన జవాబులు ఇస్తాడు, స్వస్థతిస్తాడు, ఆదుకుంటాడు. ఎవరు? దేవుని హస్తాల్లో ఉన్నవారు. దేవుని హస్తం వెలపటి ఉన్నారండి, వాక్యమిక వెలపటి ఉన్నారు. వెలపలుంటే ఏమి పని? ఆయన లోపల ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. అమ్మ వెళ్ళిపోయి రాయిలో డబ్బులా? ఆహా, ఏం తీసుకెళ్ళలేదా? అదే అది అవసరం ఉంటుంది. మంచి పని చేశారు. జవాబు, స్వస్థత, ఆదు ఎన్ని జరిగాయి? ఎవరి హస్తాలు ఎవరుంటే అది హస్తాల్లో ఉన్నప్పుడు. హస్తాలకు వెలపట, వాక్యమునికి వెలపట. వాక్యమునికి వెలుపట ఉండటం ఎంత శోచనీయమో చూడండి. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? వాక్యం వెలపడించాడా లేదా? అక్కడ స్వస్థత మాట. నువ్వు స్వస్థత, ఎవరైనా స్వస్థత గురించి నువ్వు మాట్లాడితే ఆ సంఘాల్లో, సంఘశాఖల్లో నవ్వుతారట. ఏం చేస్తారా? ఇది ఆ కాలము కాదు అంటారట. ఏ కాలమా? ఇది అపొస్తలుల కాలమా? ఆది సంఘ కాలమా? ఇది పెంతుకొస్తు కాలము కాదు. కానీ దేవుడు ఆ మురిట్లో తీసుకొచ్చాడు నిన్ను. ఇది పెంతుకొస్తు అన్నాడు, ఇది ఆది సంఘ కాలం ఇదే అన్నాడు, ఇది అపొస్తలుల బోధాకాలం ఇది. అప్పుడు ఇక్కడ స్వస్థతలు ఉంటాయి, ప్రార్థనకి జవాబులు ఉంటాయి. ప్రార్థించగా దేవుడు ఆదుకుంటాడు. హల్లెలూయా. అది స్వస్థత గురించి మాట్లాడినా దెయ్యం వెళ్ళింది ఏముండదు అక్కడ. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవునా? బాబుడి హెయిర్, నలకలద్దాలు, హ్యాండ్ బ్యాగులు, అవి వీల్స్, ఇంకేముంది అక్కడ? అలాంటి వాళ్ళ మీద ఆత్మ ఉంటుందండి, పారిపోదా? ఇప్పుడు చూద్దాం ప్రియులారా, కాపరి దేవునికి లోబడినట్లు సంఘము కాపరికి లోబడవలెను. కాపరి ఎవరికి లోబడ్డాడో? సంఘం ఎవరికి లోబడాలి? దేవునికి కాదన్నాడు. ఎందుకంటే కాపరులో నుండి వర్తమానం వచ్చును అన్నాడు. ఎవరి నుంచి వర్తమానం వస్తుంది? దేవులోంచికి ఎవరిలోకి వచ్చింది? క్రీస్తులోనికి. క్రీస్తులోంచి ఎవరిలోకి వచ్చింది? ప్రవక్తలోంచి ఎవరిలోకి వచ్చింది? కాపరులోంచి ఎవరికి వెళ్తుంది?
అందుకని కాపరి దేవునికి లోబడినట్లు సంఘము ఎవరికి లోబడాలి? అది నాకు లోబడిపోమంటే దాని అర్థం అది. హల్లెలూయా. వర్తమానమునికి లోబడాలి. కాపరి కంటే జీతం ఇస్తారట, నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే లేపేస్తారట, ఓటింగ్ పెడతారట. అర్థమైందండి? హల్లెలూయా. దేవుని చేత పిలువబడిన వాడైతే అలాగే ఎక్కడైనా ఉంటుందా? అప్పుడు చూడండి, అప్పుడు కాపరి ద్వారానే దేవుడు సంఘములో పని చేయను. చూడండి, ఆ వర్తమానం నోట్ చేసుకోండి, కావాలని రాసుకున్నారు, రికార్డింగ్ ఏదైనా సరే మీరు అందులో ఆ మెసేజ్లు అలాగే ఉంది. అప్పుడు కాపరి ద్వారానే దేవుడు సంఘములో పని చేస్తాడట. మా ద్వారా చేయడా? అతనికి ఇవ్వబడిన పదవి లాంటిది. అతని ద్వారా మాట్లాడతాడు, అతని ద్వారా పని చేస్తాడు. అర్థమైందండి? హల్లెలూయా. ఇది దాటేస్తే మీ సహోదరుని అని చెప్పాను నేను, అంతేనా? ఇది ఒక పోర్ట్ఫోలియో. ఇదేంటిది? ఒక ఉద్యోగం లాంటిది, అవునా? ఒక పదవి లాంటిది. ఇది దాటేస్తే మీ సహోదరుని అన్నాను. అర్థమైందా? హల్లెలూయా. స్మాల్ పోర్ట్ఫోలియో. ఈ ఉద్యోగం ఆయన ఇచ్చింది, నేను కావాలని కోరుకున్నానా? ఒక ఉద్యోగం చేసుకుంటూ ఈ ఉద్యోగం కావాలని కోరుకున్నానా? ఫరో నుండి తన ప్రజలను, ఇప్పుడు చూద్దాం, ఫరో నుండి తన ప్రజలను బయటికి తెచ్చుటకు దేవుడు మోషేని అభిషేకించింది. ఫరో నుండి ఎవరిని తీసుకురావాలి? తన ప్రజలను బయటికి తేవడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రజలను బయటికి తెచ్చుటలో గడబిడలు ఉన్నను. ఏమన్నాడు? బొబ్బరింతలు ఉన్నను. మోషే ఏమాత్రము రాజీ పడలేదు. అంతేండి, ఎవరైనా వెళ్ళిపోతారనే భయం ఉండకూడదు, ఎవరైనా వెళ్ళిపోతారనే దుఃఖం ఉండకూడదు, ఎవరైనా వస్తారనే సంతోషం ఉండకూడదు. జగత్తు పునాది వేయబడక ముందు ఆ కాపరికి ఎవరిని దేవుడు అప్పగించారో వారు మాత్రమే ఉంటారని నిశ్చయిత కలిగి ఉండాలి. ఇప్పుడు అక్కడ బొబ్బరింతలో గడబిడలు వ్యతిరేకతలు విషయంలో మోషే ఏ విధముగాను రాజీ పడలేదు. ప్రతి రాత్రి దర్శనం చూసేవాడు, దర్శన రీతిగానే జనం మధ్యకి వెళ్ళేవాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అది పట్టుకునే ఉండేవాడు. వీళ్ళు దర్శనానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు, లేకపోతే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడేవారు, తమకు నచ్చిన విధంగా మాట్లాడేవారు. ఏదేమైనా ఇతనికి యెహోవా వాక్ ఉంది. ఆ రాత్రి సెలవిచ్చిన మాట, అంతకుముందు సెలవిచ్చిన మాట అతనికి ఉంది. ఇది తప్ప మరి ఏది చల్లదనేవాడు అతను. అవునా? ఆయన చెప్పిన తప్ప నువ్వేం చెప్పినా, మీరు ఏం చెప్పినా చల్లదు. జనంతో కుమ్మక్కయ్యాడా? లాలుచి పడ్డా? లాలుచి పడితే మళ్ళీ అతను వాడుకోడు, అతను పక్క తీసి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇస్తాడు. నేనేం చెప్పానండి? అతడు రాజీ పడని జీవితమే దేవుడు కోరుకునేదటండి. ఏంటంటే రాజీ పడిన జీవితమనే దేవుడు కోరుకుంటాడు. లోకంతో సంఘర్షకతో రాజీ పడిన సంఘమనే దేవుడు కోరుకుంటాడు. రాజీ పడిపోతే ప్రతిదానికి రాజీ పడిపోయి, పరిస్థితులకి రాజీ పడిపోడు, అన్నింటికి రాజీ పడిపోడు. ఇక దేవుడు అతనిలో ఉంటాడా? అతను వెళ్తాడా? అతను ప్రతి జవాబెత్తాడా? అతను రాజీ వస్తుందా? మీరు అడుక్కోండి, కావాలని నెంబర్ ఇస్తాను. టీబీ నుండి ఎలా వచ్చిందో. టీబీ అంటే అర్థం ఏంటి? క్షయరోగం. అది అక్షయరోగమా? క్షయరోగము. హతమార్చునది, నాశనము చేయనది. అది అప్పుడు మోషే పరుతో మాట్లాడినప్పుడు బోరం ఏమంటాడంటే, మీరు వెళ్ళి దేవుడిని ఆరాధించండి, మీ పిల్లల్ని విడిచిపెట్టండి ఒకసారి. అది కుదరదన్నాడు. మళ్ళీ మోషే కవర్ పెట్టాడు, మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి పశువుని విడిచిపెట్టండి. లేదు, అది కూడా కుదరదన్నాడు. అది కూడా మా కుటుంబమును తోడే వెళ్ళి దేవుని ఆరాధించాలి.
యోసేపు ఏమన్నాడు? మీరు ఆరాధిస్తే ఆరాధించండి, లేదా నేను నా కుటుంబము యెహోవాను ఆరాధిస్తాం. ఏమన్నాడు? దేవుని ఆరాధించినప్పుడు భర్త ఉండాలి, భార్య ఉండాలి, పుట్టిన బిడ్డలు ఉండాలి. అక్కడ అన్ని కుటుంబాలు ఉండాలి, వాళ్ళ భర్తలు ఉండాలి, భార్యలు, వారి పిల్లలు, వారి పశువులు వారి ఆస్తి. దేవుణ్ణి ఆస్తి లేకుండా ఆరాధించమంటాడు సాతాను. ఏమంటాడు? ఆస్తి లేకుండా ఆరాధిస్తారు ఎవరైనా? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తితో నువ్వు దేవుడిని ఆరాధిస్తావు లేదా? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తితో బండి కొనుక్కుంటావు, బట్టలు కొనుక్కుంటావు, ఇల్లు కొనుక్కుంటావు, జీవనోపాధిని తెచ్చుకుని అన్నీ ఇవన్నీ నీ ఇంట్లో పెట్టుకుని వచ్చి దేవుడిని ఆరాధిస్తే ఇక్కడ దేవుని సేవ జరుగుతుందా? మీ పశువుల్ని విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. అర్థమవుతుందా? ఏమన్నాడు? అవును, సాతానికి దశంభాగాలు ఇవ్వడం ఇష్టం ఉండదు, కానుకలు అర్పణలు ప్రథమ ఫలములు మొక్కుబడులు ఇష్టమో ఉండదు, దేవుని సేవ చేయడానికి ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు ఎందుకు క్రైస్తవ్యం ఎందుకు అయిపోయింది అలాగా? లేఖనం నెరవేర్చక అన్నీ నెరవేర్తే దశంభాగం ఇవ్వరండి. అది ఏమన్నా పిల్లల్ని విడిచిపెట్టి పశువులను కూడా ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళి ఆరాధించండి, మీరు బాగా ఆరాధించండి అన్నాడంట. సాతాను కోరుకునేది అదే. సాతాను అంతే. ఇంట్లో ఒక వెళ్తే సరిపోదా? అంతే, ఒక వ్యక్తి వస్తారండి ఒక ఇంట్లోంచి. భర్త వస్తే భార్య రాడు, భార్య అయితే భర్త రాదు, భార్య భర్తలు వస్తే బిడ్డలు రారు. ఎంత శోచనీయమైన సంఘంతో నేడు సంఘము ఎదుర్కొంటుందో అర్థం చేసుకోండి. సాతాను కోరుకున్న దానినే మనం నెరవేరుస్తున్నట్లు అనిపిస్తుంది. సాతాను అందువల్లండి పశువులను విడిచిపెట్టండి. క్రైస్తవుడు ఆ విధంగా ఉండాలని దెయ్యము కోరుకున్నాను. క్రైస్తవుడు అంతే, ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళమయ్యా. భార్య పెట్టలేందుకు నువ్వు ముందు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయే కనుక వీళ్ళు రారు. అదే క్రైస్తవ్యం. దెయ్యము అలాంటి క్రైస్తవ్యమును కోరుకును, అలాంటి క్రైస్తవ్యమును. కొంతమందిని చూశానండి నేను, నిజంగా వాళ్ళని సంఘశాఖ అయినా వాళ్ళని అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆదివారం వచ్చిందంటే అండి ముందు రెడీ అయిపోతారంట, దేవుని సంధికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చూసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి భోజనాలు అయి పెట్టరు కనుక వీళ్ళు ఆరాధన అయిన తర్వాత వెళ్ళి వండుకు తింటారంట. చక్కని నేను క్రైస్తవ్యాన్ని సంఘశాఖలో చూశాను. నేను వాళ్ళకి ఎలాంటి వర్తమానం లేదు. అక్కడ ఉంటే నిజంగా వాళ్ళు ఎంత బాగుందిరా అని అనుకుంటాను నేను. పాపం మరి వాళ్ళకి ఎందుకు అది అనుగ్రహించబడలేదు. వాళ్ళు ఆ రీతిగా ఎంతో నమ్మకంగా మరి ఆయన్ని వెంబడిస్తూ ఉంటారు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా పక్కన దేవసాయం గారు అనే ఒక ఆయన ఉండేవాడు. ఖచ్చితంగా దశంభాగం తీసి పక్కన, ఇది ఏంటి తెలుసు అని, దశంభాగమా అని. దశంభాగమా ఎవరికి? దేవునికి దశంభాగమా అనేవాడు. ఆ భాగం ఆ కాపరికి ఇచ్చేవాడు కాదు, చెన్నై దినకరంగా పంపించేవాడు. అదేమైనా బాగుందా? అక్కడ తప్పే. ప్రథపాలను తీసి అది అన్ని దారి తప్పిస్తుందండి. నువ్వు వెళ్ళే కాపురికి ఇవ్వాలిగా, నువ్వు అక్కడ ఇవ్వడట, ఇంకో చోట ఇస్తాడంట. ఎక్కడైనా ఉందా? వీడికి పత్తాడికి సొత్త ఇది, వీడికి అతనికి. నాకు అర్థమైంది కదా, అలా పంపాలా? నువ్వు దినకరాన్ని పంపు, నువ్వు వెళ్ళే పాస్ట్కి ఇవ్వకు అని నాకు చెప్పు. అప్పుడు నాకు కొత్త, ఆ ఊరు కొత్త, అవునా? దేవుడు కొత్త, ప్రజలు కొత్త, సంఘం కొత్త, అంతా కొత్త. ప్రవక్త వచ్చిన మూలంగా 4 ముక్కలైనా నేర్చుకునే అవకాశము మనకి కలిగింది. ప్రజలు చూడండి, పెద్దవాళ్ళు అంటే 4 అక్షరాలు నేర్చుకున్నాను కనుకనే నాకు చిన్న పదవి ఉద్యోగము, 4 వాక్యాలు నేర్చుకునే అవకాశం మనకి వచ్చింది. హల్లెలూయా. బస్తాలతో తొక్కేస్తాడు ఇవాళ మనోడు, ఈడ్చేస్తాడు డబ్బుని. శుభ్రంగా కానిపెట్లు అందులో అలా దెమ్మరించేస్తున్నారు. అసూయ అంటారు. మనల్ని ఏమంటారు? ఇడిగా అసూయ. ఏమంటారండి? అసూయ. దేవుడికి కోరేదే, దేవుడికి స్తోత్రములు కలుగుగాక. దెయ్యం ఆ రీతిగా ఆశిస్తున్నది, మీరు క్రైస్తవులుగా ఉండండి. ఏమంటే సాతాను, మీరు క్రైస్తవులుగా ఉండండి, పాపమును విడిచిపెట్టకండి. ఏమంటే సాతాను ఏమంటే, మీరు క్రైస్తవులుగా పిలవడండి, మీరు క్రైస్తవులుగా ఉండండి, పాపమును విడిచిపెట్టదు.
ఏమన్నా చక్కని పరిశుద్ధముగా ఆ తోటలో జీవిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? మీకు కళ్ళు తెరవడిపోతాయి, మీరు దేవతలు అయిపోతారు, మీరు అదైపోతారు ఇది అయిపోతారని ఏ ప్రాంప్టింగ్ అబద్ధపు ప్రకటన చేశాడు వాడు. అక్కడ కెల్లేసి పడిపోయింది పిల్ల. ఎలా పడిపోయింది? ప్రపంచాన్ని పడగొట్టింది ఏక దెబ్బ, ఒకే దెబ్బతో. హల్లెలూయా. కనుకనే మీరు క్రైస్తవులుగా ఉండండి, పాపమని విడిచిపెట్టవద్దు. సంఘ సభ్యులుగా ఉండండి, ఎవరిని క్షమించకండి. సంఘ సభ్యులుగా ఉండాలంట. ఎవరినే క్షమాగుణ వద్దంటుంది. అది ఆ ఫలం తీసేస్తుంది. క్షమాగుణనే దేవుని పిల్లలుగా ఉండండి, పాపమును మాత్రం విడిచిపెట్టకండి. మీరు ఎల్లప్పుడూ పాపులుగానే ఉండండి. యూదుల వలె, అంజుల వలె మీరు ఎల్లప్పుడూ, సంఘశాఖల వల్ల మీరు ఎల్లప్పుడూ ఆ పరలోకం ఎందుకు కూడా నేను చూస్తానంటుంది. ఆడు చూస్తాడా? ఆడికే నిర్ణయం చేశాడు శిక్ష. అర్థమైందా? అతనికి జడ్జిమెంట్ అయిపోయింది. అతనికి ఏమైపోయింది? అది హల్లెలూయా. అతను ఒక్కడికే అయింది. మీరు ఎవరు నడిచారు? అతను ఒక్కడికే అయింది జడ్జిమెంటు. ఇంకా ఈ ప్రపంచం రక్షించబడుతుంది దేవుడు ఎదురు చూస్తున్నాడు అంతే. సంఘశాఖలు ఎవరైనా వస్తారేమో, అంజజల్లు ఎవరైనా వస్తారేమో, ఎవరైనా నన్ను ఇక్కడ ఈ వాక్య పరిశోధనలోకి వచ్చి నన్ను కొనుగొంటారేమో. హల్లెలూయా. ఎవరిని క్షమించవద్దు. ఈ విధముగా దెయ్యమో అనును, ఈ విధముగా దెయ్యమో అనును. ఆయన నమ్ముకున్న కొత్తలో ఈ క్రైస్తవులు పాపములను చూసి నన్ను ఎంతో బాధ కలిగేది. ఇది ఏంటిది? నేను పాపం విడిచిపెట్టి వచ్చేసాను, ఇదేంటిది ఇలా ఉందేంటిది, వీళ్ళు ఎవరేళ్ళు, వీళ్ళు ఎందుకు అని నాకు లెక్కలేని సార్లు నా ప్రాణం మదన పడింది. నేను దేవుని నమ్ముకుని గుడికి వెళ్తున్నాను కాకినాడలో సారి ఒక ఆమె ఇంత పానపరాగన అవుతూ నోరంత ఎర్రగా ఉంది. మరి ఇది నవ్వుతున్నావు ఏంటి అని అడిగాను. ఇది ఆమె వచ్చి బాబు అంది. దేవుని నమ్ముకుని సిగరెట్లు కాల్చేవాళ్ళు, దేవుని నమ్ముకుని సారాలు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, కొల్లలు 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 కొల్లలు. ఒక ఫాదర్ నాతో మాట్లాడాడు, చుట్టకాల్చుకుంటూ మాట్లాడాడు 40 నిమిషాలు 30 నిమిషాలు. ఇది కాల్చి వచ్చాను, కొంచెం వయసు వచ్చిన తర్వాత నువ్వు కాల్చి వచ్చాను. ఇది రికార్డింగు ప్రపంచానికి వెళ్తుంది. దైవ సన్నిధిలో చెప్తున్నాను. అతను ఇప్పుడు చచ్చిపోయి ఉండొచ్చు. నేను ఆ సంఘానికి వెళ్తున్నప్పుడు జరిగింది. అతను చుట్టూ ఇలా కాలుస్తున్నాడు. గొప్ప ధనవంతుడు ఫాదరు. ఎవరు ఏం కాలుస్తున్నాడు? నేను కూడా మీరు వచ్చినప్పటికీ సరైన చుట్ట కాల్చుకుంటూ ఉండాలి. అవునా? మరి అంతే కదా. అతను ఏం చెప్పాడు? ఎవరు స్వాధీనంలో ఏం మాట్లాడుతున్నాడు? దెయ్యం ఆ విధంగా చెప్పును. మద్యపానము, ధూమపానము, సురాపానము, ఎన్నో రకముల పానములు. ఇందాకే చెప్పాను అలవాట్లను విడిచిపెట్టుడని. ఇక్కడ ఏం చెప్తున్నాడా? సాతాను ఏమంటుంది? మానుకో, క్షమించుకో, ఎవరిని క్షమించుకో, ఎవరిని వాదార్చుకో, ఎవరిని బలపరచుకో, నువ్వు అలాగే వెంబడించు. దెయ్యం ఆ విధముగాను సంపూర్ణ విడుదల కావాలి. ఒక ఏమన్నాడంటే ప్రియులారా, మోషే ఏమన్నాడంటే పర్వతో మేము సంపూర్ణంగా విడుదల పొందాలి. ఒక డెక్క కూడా విడిచిపెడుతున్నాడు. ఆవులు, గేదెలకి, పశువులకి ఏమో డెక్కలు ఉంటాయి కింద, తెలుసా? గుర్రపు డెక్క అంటారు. ఎప్పుడైనా ఉన్నారా? అది గుర్రము యొక్క నాడ లేకపోతే డెక్క యొక్క ఆకారంలో ఉంటుంది. అది పిల్లకాలంలో వాటిలో ట్రైన్స్లో. అవునా? ఒక డెక్క కూడా ఇక్కడ విడిచిపెట్టం, సంపూర్ణంగా విడుదల పొందుతామన్నాడు. అవును, పిల్లల్ని విడిచిపెట్టమన్నాడు. మరోసారి పశువులు విడిచిపెట్టాడు. ఆస్తిని ఎన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళి ఆరాధించండి, మీరు వెళ్ళిపోండి. ఒక డెక్ అయినా విడిచిపెట్టాం. ఇక్కడ ఇది పట్టిపోతాం. నేను 10 కమాండ్మెంట్స్లో చూశాను. ఆ సముద్ర మధ్యంగా వస్తున్నప్పుడు వాళ్ళు డోలీలు కట్టుకుని గుర్రముల మీద
గాడిదల మీద, ఒంట్ల మీద, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, వాళ్ళు వెళ్తున్నప్పుడు చాలా బాగా తీసాడటండి. మన ప్రవక్త మీద నేను కూడా మెచ్చుకున్నానండి. అది 4 hours ఫిల్మ్. అది ఎన్ని గంటలు? 40 నిమిషాలు, 45 నిమిషాలు మించి వాళ్ళు సినిమాలు చూడరు. చూస్తే గంటకు మించి సినిమాలు చూడరండి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు. అవునా? వాళ్ళకి వర్తమానం 45 నిమిషాలే. నేను ఎలా 4-5 గంటలు చెప్తున్నాను వినరాళ్ళు. ఒక విలియం బ్రహాం గారికి చెల్లింది అది, గంటల సరబడి వర్తమానము. ఇక మళ్ళా అలాంటి వర్తమానం అక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినరు టైం టు టైము. 50 నిమిషాలు అయిపోయింది, వెళ్ళిపోవాలా. సమయానికి ప్రాధాన్యత ఇస్తారు. తీరిగ్గా మనం వెళ్ళి ప్రార్థనలో కూర్చుందాం, ఓల్ నైట్లో ఉందాం, ఉంటుంది వాళ్ళకి. కొంచెం సేపేనండి. ఏమన్నాడు మోషే? దేవుణ్ణి ఆరాధించడానికి మేమన్నీ కలిగి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఒక డెక్కైనా నీకు విడిచిపెట్టము, ఇక్కడ విడిచిపెట్టము, వెళ్ళిపోతాం. భార్య బిడ్డలతో వెళ్ళిపోతాం, పశువులతో వెళ్తాం, మా ఆస్తితో వెళ్ళిపోతాం, మా వెండి బంగారములతో వెళ్ళిపోతాం. ఒక డెక్క కూడా సంపూర్ణంగా విడుదల పొందుతాం. అది అదే వర్తమానం పేరు. సంపూర్ణంగా ఏం పొందుతాం మేము సంపూర్ణముగా. ఆమేన్. మేము నీతిని తీసుకుని వెళ్తాం, పరిశుద్ధతను తీసుకుని వెళ్తాం, పరిశుద్ధాత్మను తీసుకుని వెళ్తాం. నీతిని, పరిశుద్ధతను, పరిశుద్ధాత్మను తీసుకుని వెళ్తాం. ఎందుకంటే వారు నీతిగా జీవించారు, అక్కడ వారు పరిశుద్ధముగా జీవించారు, వారు పరిశుద్ధాత్మతో జీవించారు. కనుకనే ఈ మూడింటిని తీసుకెళ్తాం. మా భార్య బిడ్డలను తీసుకెళ్తాం, మా ఆస్తిని కూడా మాతో తీసుకెళ్తాం. ఈ 5 మాతో వస్తాయి. దేనిని నువ్వు ఆపలేవు. దేని నువ్వు అది టోటల్ డెలివరెన్సీ. హల్లెలూయా. ఫరో ఓడిపో వరకు ప్రజలు ప్రార్థించారు. ఇంకోటి చెప్తున్నాడు ఇక్కడ, ఫరో ఓడిపో వరకు ప్రజలు ఏం చేశారు? ఖచ్చితంగా వారు ప్రార్థిస్తారు. వారికి ప్రార్థించే గుణం ఉంది. వాళ్ళకి ప్రార్థించే దేవుని స్తోత్రములు కలుగా. హల్లెలూయా. వాళ్ళకి ఏ గుణం ఉంది చెప్పండి? కనుక చెప్పుకొస్తూ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రక్తం క్రిందకి వచ్చారు. ముగించేస్తాను. 2 minutes or 3 minutes. దేనికి ఎందుకు వచ్చారు? దే ఆర్ కమింగ్ అండర్ ద బ్లడ్. రక్తం క్రిందకి వచ్చారు. ఆజ్ఞ బయలుదేరింది. గొర్రె పిల్లను వధించడి. అప్పుడు గడప కమ్ములకి, నిలువు కమ్ములకి, అడ్డ కమ్ముకి పుయ్యాలి, కిందున్న కమ్ముకి. ఎందుకంటే దేవుని కుమారుని రక్తము కాళ్ళతో హల్లెలూయా తొక్కకూడదు. నాటి నుండి నేటి వరకు ఆ రక్తంను తొక్కకూడదు. ఆ రక్తంను తొక్కుతూనే జాబితా చెప్పాడు. దాన్ని మరలా నెక్స్ట్ మెసేజ్లో మీకు దేవుని కృపండి వివరిస్తాను. ఇప్పుడు గొర్రెపిల్లను ఏం చేశారు? వారు వధించారు. గొర్రెపిల్ల ఏం చేశారు? వధించారు. రక్తం క్రిందికి వచ్చారు. కనుకనే రక్తము క్రిందకి రానంత వరకు సంపూర్ణ విడుదల లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏం లేదు? ఆ రక్తము లేదు. ఆ నామములో ఆ నామమే ఒక వ్యక్తి, ఆ వ్యక్తియే క్రీస్తు, క్రీస్తుయే రక్తము. అందుకని అందులో ఏం లేదు? రక్తము క్రిందకి రాని ఎడల సంపూర్ణ విడుదల లేదు అన్నాడు. నేను ఎన్నోసార్లు దీని మీద మాట్లాడాను. బట్ అర్థమవుతుందా? తండ్రికి నామము లేదు, కుమారునికి, పరిశుద్ధాత్మకి ఏ వ్యక్తి అక్కడ అవి బిరుదులుగానే మిగిలాయి. నామము అనగా ఒక వ్యక్తి అవుతున్నాడు. ఇప్పుడు రక్తము క్రిందకి రాని ఎడల సంపూర్ణ విడుదల లేదు. అందుకని మిమ్మల్ని బతిమాలి మీకు బాప్తిసాలు ఇచ్చాం. యేసుక్రీస్తు యొక్క రక్తం క్రిందకు వచ్చారు మీరు. అప్పుడు పాపము నుండి, భయానకమైనటువంటి అగ్ని గుండము నుండి, నరకముల నుండి మీకు విడుదల దొరికింది, సంపూర్ణ విడుదల దొరికింది. లోకము నుండి, ఫరో నుండి ఏమి దొరికింది? విడుదల దొరికింది. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఈ ఇంటికి పోస్తున్నావు, కానీ నీళ్ళు పూసుకుంటూ నీవు ఆ రక్తాన్ని తాగుతున్నావు. అక్కడ ఇల్లుకి పోసారు, ఆ రక్తాన్ని లోనికి తీసుకుంటున్నావు అన్నాడు. ఎంత గొప్ప సంగతి! క్రీస్తు అనబడి నీసును నేనేం చేస్తున్నాను? వర్తమానంలో ప్రపంచ ప్రజల కష్టాల్లో ఆయన రక్తం ఉందంట. కొంతమంది ఇలా పోసి ఇలాగేసేసి పిలాతులాగా చేతులు కడిగేసుకుంటున్నారు. కానీ ఎవరైతే రక్తాన్ని లోపలికి తాగుతున్నారో వారు ఆయన ప్రజలు అవుతున్నారు. ఆ రక్తం క్రిందకు వచ్చి ఆయన ద్వారా విడుదల పొందుతున్నారు అన్నాడు.
ఎన్ని వందల వర్తమానములు, ఒక వర్తమానము పేరు పెట్టి దాని నుండి మొదలుకొని చివరి దాకా ఓ ప్రవక్త ఏమి చెప్పాడో దాన్నే చెప్తాను. ఊపిరినంత వరకు అదే నా డ్యూటీ. నాదేమి దాంట్లోకి తీసుకురాను, నాకు అలాంటి అలవాట్లు కూడా లేవు. ఇప్పుడు ఏం చెప్పాను, ప్రజలు పాపంలోనే ఉన్నారు. ఇంత జరుగుతున్న ప్రజలు ఎక్కడున్నారు? చాలామంది ప్రజలు ఎక్కడున్నారు? పాపంలో ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నారు. పైగా మోషే మీద సణుగువారుగా కూడా ఉన్నారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. మోషే మీద తిరగబడ్డారటండి, మోషే మీద శనిగారటండి. ఒక రాత్రి వేళ గొర్రెపిల్ల చంపడానికి ఆజ్ఞాపించబడినది. ఏమడినది? ఆ గొర్రెపిల్ల క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది. గొర్రెపిల్లను వధించడని ఆజ్ఞాపించబడింది. ఆ గొర్రెపిల్ల క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. రక్తం ద్వారా విడుదల. దేని ద్వారా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. పార్ట్ 2, 3 కూడా ఉన్నాయి. ప్రభు కృపను బట్టి నేను మీకు రాబోయే రోజుల్లో ఆయన అనుమతిస్తే నేను తప్పగా దాన్ని తీసుకుంటాను.